ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 9వ తేదీ గురువారం రోజున ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు ఈ రోజున తెలుసుకునేది ఏంటి అంటే, ఒకప్పుడు నిన్ను చూసి నవ్వినటువంటి వారు ఈరోజు నీ ముందే తలదించుకొని నిలబడబోతున్నారు. మరి అది వారి యొక్క మార్పు, మరి నీ యొక్క ఎదుగుదలకు కారణమా అనేది కూడాను నీవు అసలు కలలో కూడా ఊహించవు. అయితే మరి నిన్ను చీకొట్టినటువంటి వాళ్ళే నీ దగ్గరకు వచ్చి మీకు కాళ్ళు పట్టుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మరి ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీ నుండి అంటే మీరు అసలు జరిగేది సిచ్యువేషన్ అనేది అసలు ఊహించలేరు మిత్రమా. అసలు ఏంటి ఆ యొక్క సిచ్యువేషన్, మరి ఈ రోజున మీ ముందు తలదించుకొని నిలబడే విధంగా వాళ్ళు ఎవరు, వాళ్ళ మార్పులు అనేవి ఏంటి, దీనికి కారణం మరి నిన్ను అవమానించినటువంటి వాళ్ళు ఎవరు, నీ యొక్క కాళ్ళు దగ్గరికి రావడం అంటే ఏంటి, మరి నీవు గెలిచావన్నమాట అనేసి నా యొక్క ఉద్దేశం. కానీ వాళ్ళు ఓడిపోయారు అన్న మాట కూడా కాదు, నీవు గెలవాలి అనేసి కూడాను కాదు. కాలం అనేది నీకు పరీక్షిస్తూనే నేర్పించేది అంటే ఈ యొక్క మాట మిత్రమా. మరి నీవు గుర్తుపెట్టుకో, నీ యొక్క జీవితంలో నీ యొక్క విలువ అనేది తగ్గించిన వాళ్ళు నీ యొక్క స్థాయి అనేది పెరిగే కొద్దీ తర్వాత అంతా కూడా గుర్తించబడతారు. అందుకే నిన్ను వదిలి వెళ్ళినటువంటి వారి కోసం, నిన్ను నమ్మినటువంటి వారు కోసం నీవు బ్రతకడం లేదు కదా, నిన్ను వదిలినటువంటి వారి కోసం కూడా కాదు. మరి నీ యొక్క జీవితం ఎవరు వస్తారు అనేది కూడా ముఖ్యమా, మరి నీకు తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలా, అసలు నీ జీవితం అంతా కూడా ఏ విధంగా మారిపోబోతుంది ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడదు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మనకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియపరుస్తారండి. గురుగారు చెప్పినట్లు జరుగుతుంది. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కులు అనేవి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేష రాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వర్ణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, మరి ఎప్పుడూ కూడాను మీరైతే ఒక్కసారి అయితే ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉండాలి. నిన్ను కష్టాల్లో వదిలేసిన వారు నీ వాళ్ళ, నిజంగా నీ వాళ్ళ అనేది కూడాను నీ వద్ద ఏమిది కూడా లేనప్పుడు నిన్ను చూసినటువంటి వాళ్ళు నీ యొక్క విలువను గుర్తిస్తారా, లేదంటే ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడాను నేను ఊహించిన విధంగానే ఉంటుందండి. మరి ఎందుకంటే వీరికి అంటే మీ యొక్క జీవితంలో నీవు ఎక్కడా కూడా నిలబడతావో, ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు నిన్ను అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు, అవసరానికి వారి యొక్క అవసరానికి నీ దగ్గరకు వస్తున్నారు, స్పష్టంగా అయితే నీకు తెలుస్తుంది అనమాట. ఏం మారింది, వాళ్ళలో మారుతుందా లేదంటే నీలో మారిందా, మరి అదే నీవు అదే వాళ్ళు కదా. మరి నీ ముందు నిలబడి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే మన యొక్క జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు అనేవి జరిగే ఉంటాయి కదండి. నీ దగ్గర డబ్బు అనేది లేక ఇబ్బంది అనేది పడుతున్నటువంటి సందర్భంలో చాలా ఉండే ఉంటాయి కదా. తిని తినక కట్టి కట్టక ఎంతో బాధలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటున్నావు. ఎక్కడా కూడాను నీకు రూపాయి అనేది సహాయం చేసింది ఏది కూడా లేదు మిత్రమా. నీవు ఎవరికి కూడా అవసరం లేనటువంటి వ్యక్తిలా నిలబడ్డావు, ఎవరికి కూడా అవసరం లేనటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నావు. అప్పుడే చాలామంది నీ యొక్క విలువను తగ్గించేశారు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ యొక్క పరిస్థితిని చూసి నిర్ణయిస్తుంది. నీ యొక్క వ్యక్తిగతాన్ని, నీ యొక్క మంచితనాన్ని ఎప్పుడూ కూడా గమనించలేదు. కాబట్టి అక్కడే వాళ్ళు అయితే నిన్ను చీకొట్టినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఆ యొక్క అవమానాలు, వెన్నుపోటులు ఇటువంటివి అన్నీ కూడా నిజం ఏంటి అంటే, నిన్ను అవమానించి వెళ్ళినటువంటి వాళ్ళే నిజంగా నిన్ను ద్వేషించలేదు కదా. కానీ వాళ్ళు ద్వేషించింది నీ యొక్క బలహీనత పరిస్థితిని, నీ యొక్క చేతగానటువంటి తనాన్ని, నీ దగ్గర డబ్బు లేదని చెప్పేసి నిన్ను అవహేళన చేసి నీ యొక్క పరిస్థితిని అన్నిటినీ కూడా నిన్ను పూర్తిగా దెబ్బ కొట్టేశారు. వాళ్ళు చేసింది నీలో తాత్కాలిక ఓటమే మిత్రమా. కానీ వీకైతే ఒక్కసారిగా చెప్పాలి అంటే కనుక తలుచుకుంటే ఎవరూ కూడా వాళ్ళ ముందు నిలబడలేరనే చెప్పుకోవాలి.
నీవు నిరూపించావు కదా ఈ యొక్క సమయానికి. మరి నీ యొక్క భవిష్యత్తును విజయాన్ని కాదు, మరి నీలో జరిగేటువంటి మార్పుల నుంచి వస్తుంది. కానీ ఇదే సందర్భం నుండి నీకు జరిగినటువంటి నువ్వు ఇంకా మారలేదా, లేదంటే ఒకరోజు నీవు నిర్ణయించుకుంటావు కదా, నేను ఇంకా మారాలి, నా యొక్క విలువ అనేది నేనుగా నిరూపించుకోవాలి. ఈ రోజు నుండి నీవు అంతా కూడా కష్టపడుతున్నావు, నిన్ను నీవుగా అంతా కూడా మలుపు అనేది చేసుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి నీవుగా మౌనంగా ఉండి ఎదుగుతావు మిత్రమా. ఎవరు నిన్ను గమనించారో, ఎవరు నిన్ను గమనించకపోయినా కానీ నిన్ను నీవుగానే నువ్వు నిదర్శించుకోగలుగుతావు. వాళ్ళు తిరిగి రావడానికి మరి నీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపులు వాళ్ళు అయితే ఎందుకని ఈ విధంగా తిరిగి వస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు వారు ఎందుకని తిరిగి వస్తున్నారు, ఎందుకని నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే నిన్ను చీకొట్టి నిన్ను అవమానించారో వాళ్ళే తిరిగి నీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఎందుకని నీ యొక్క స్థాయి పెరిగిందనా, లేదంటే నీ యొక్క దగ్గర విలువ అనేది నీకు పెరిగిందనా, నీ యొక్క మాటలకు బలం వచ్చిందనా? ఇది వాస్తవం మిత్రమా, ఇది నిజం. ఎందుకంటే నీ యొక్క స్థాయి అనేది పెరిగింది, నీ విలువ పెరిగింది, నీ దగ్గర డబ్బు అనేది పెరిగింది, నీ యొక్క పరపతి పెరిగింది, నీకు 10 మందిలో గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా ఒక మంచి స్థాయిలో నీవు నిలబడేటువంటి స్థానము అయితే నీకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా నీ కాళ్ళ దగ్గరకు రావడమే ప్రేమ వలన కాదు మిత్రమా, ఒక అవసరం వల్ల. కాబట్టి అవసరము అనేది మనిషిని ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. ఇటీవల సమయంలో నీ యొక్క జీవితంలో కూడా తిరిగి వచ్చినటువంటి వారిని నమ్మి మళ్ళీ అదే బాధలో పడిపోవడం, అదే నీవు చేసినటువంటి ఒక పెద్ద తప్పు. ఎందుకంటే ఎవరైతే నిన్ను ఒక్కసారి అవమానించారో, ఎవరైతే నీ యొక్క విలువను గుర్తించలేదో అతడే తిరిగి మళ్ళీ నీ యొక్క జీవితంలో తిరిగి రాకపోయినా కానీ నీ దగ్గరకు రావడం వస్తే నీ యొక్క హృదయాన్ని నీవుగానే శిక్ష వేసుకోవడం లాంటిదన్నమాట. నీ యొక్క హృదయం వెన్నెలా కరిగిపోతుంది. మరి ఎవరో 2 మాటలు మధురంగా మాట్లాడితే వాళ్ళని మళ్ళీ నీ యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, మారేది మాటలు మాత్రమే, మారనేది మనుషులు అసలు స్వభావం కదా. మరి నీవు ఒక్కసారి తక్కువ చూసుకున్నటువంటి వ్యక్తి రెండోసారి మళ్ళీ అదే చేస్తాడు. కానీ ఒక్కసారి నీవు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తే నీవు అమాయకుడువా అనేసి అనుకోవాలి. నీ యొక్క జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నటువంటి వాడివా అని అనుకోవాలా. అందుకే ఎవరు అనేది తిరిగి వచ్చినప్పుడు వారి యొక్క మాటలు కాదు, వారి యొక్క గతాన్ని నీవు గుర్తుపెట్టుకో. మరి నీ యొక్క మనసు అనేది చాలా మంచిది, కానీ ప్రతి ఒక్కరికి మంచితనము అనేది కూడాను అర్హత అనేది ఉండదు కదా. సో మరి ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సందర్భాలు అనేవి జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండాలి. మరి ఇక్కడే చాలామంది తప్పు అనేది చేస్తారు. తిరిగి వచ్చినటువంటి వాళ్ళను నమ్మేసి అదే బాధలో పడిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఒక్కసారి అవమానించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మారితే నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. మరి నీ యొక్క జీవితం ఒక గొప్ప పాఠము అనేది నేర్పిస్తుంది కదా. నిన్ను వదిలి వెళ్ళిపోయినటువంటి వారు నీకు అవసరం లేదు కదా, నిన్ను నమ్మినటువంటి వాళ్ళే నీకు నిజమైనటువంటి వాళ్ళు అని. మరి ఇలాంటి సమయంలోనే నీ యొక్క జీవితం అంతా కూడా బాగుండాలి అంటే ఒక చిన్న పరిహారం కూడా నీవు చేసుకో. నీ యొక్క జీవితం మరింత ఉపయోగపరంగా కూడాను ఉంటుంది. మరి ఆ యొక్క చిన్న పరిహారం కూడాను చేస్తే నీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పులు అనేవి కనిపిస్తాయా అంటే వాస్తవం 100% కనిపిస్తాయి. మనసులో బాధ ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అప్పుడు దేవుడు ఆశ్రయం తీసుకోవడం చాలా అవసరం. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు మిత్రమా, కానీ నమ్మి చూడు. ఆ యొక్క భగవంతుడు నీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వకపోడు కదా. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఒక్క నిమిషం అయినా, ఒక 5 నిమిషాలు అయినా ప్రశాంతంగా కూర్చుకొని మనసును నిర్మలంగా చేసుకొని ఆ యొక్క భగవంతుడికి మనస్ఫూర్తిగా నీ యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి నాకు మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పుకో. అలా నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను అంతా కూడా భగవంతుడికి చెప్పుకో. అలాగే శనివారం రోజున మరీ ముఖ్యంగా నువ్వుల నూనెతోటి లేదంటే నల్ల నువ్వులతో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని ఇంట్లో లేదంటే దేవాలయానికి వెళ్ళి వెలిగించు. ఇలా వెలిగిస్తే నీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది. ఇక అలాగే మరి ఈ రోజున నిన్ను ఎవరైతే బాధ పెట్టినటువంటి వాళ్ళను అంతా కూడా శపించకుండా నాకు అంతా కూడా మంచి జరగాలని కోరుకో. ఎందుకంటే నీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా అలాగానే ఉంటాయి. నీ యొక్క జీవితము ఎప్పుడూ కూడాను అంతే విధంగా శుభప్రదంగా ఉంటుంది మిత్రమా. మరి ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఆ యొక్క దీపము అనేది వెలిగిస్తే నీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది, 100%. అయితే ఈ మారడానికి యొక్క సూచనలు అయితే కనిపిస్తాయి. మరి చిన్న మార్పే కానీ పరిహారం అనేది పెద్దది. మరి నీవు ఎదిగిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కాదు,
నీవు పడిపోయినప్పుడు నిలిచినటువంటి వాళ్ళని వాళ్ళు అని నీవు గుర్తుపెట్టుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, కొట్టినటువంటి వాళ్ళు తిరిగి రావడం నీ యొక్క ఓటమి కాదు, నీ యొక్క విజయం మాత్రమే. నిన్ను అవమానించినటువంటి వాళ్ళు ఈ రోజున నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారు అంటే నీవు గెలిచినట్టనే అర్థం. కాబట్టి ఎప్పటికప్పుడు మరి ముఖ్యంగా ఒకప్పుడు నిన్ను చూసినటువంటి వాళ్ళు, మరి నీతో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, నిన్ను కష్టాల్లో వదిలేసి వెళ్ళినటువంటి వారు నిజంగా నీ వాళ్ళ? మరి నీవు ఎప్పుడైనా కానీ ఆలోచించావా? నీ వద్ద ఏమీ కూడా లేనప్పుడు నిన్ను చూసినటువంటి వాళ్ళు నీ వాళ్ళ? ఎందుకు ఈ విధంగా గుర్తించలేకపోయావో నీవే గమనించుకో. కాబట్టి మరి ఈ యొక్క హృదయము అనేది గెలవాలా, లేదంటే నీ యొక్క గౌరవంగా నీవు గర్వంగా గెలవాలా అనేది కూడా నీవైతే ప్రశాంతంగా ఆలోచించుకొని మరి ఈ యొక్క నీకే పూర్తిగా అర్థమవుతుంది. ఇక నీవు అయితే నీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నిత్యము కూడా శివారాధన చేసుకో, శివనామ స్మరణ చేసుకో. అలాగే నీ జీవితంలో ఉండేటువంటి దోషాలను తొలగించుకోవడానికి ఉదయం నీవు స్నానం చేసిన వెంటనే సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించు. ఇక అదేవిధంగా నీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండు. అపారమైనటువంటి పుణ్య ఫలితము అనేది జరుగుతుంది. నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఒక మార్గము అనేది, ఒక మంచి పరిష్కారం అనేది నీకు దక్కుతుంది. సో చూశారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ వ్యక్తులతో ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.